కార్తీక పురాణము 29వ రోజు 29వ అధ్యాయం. అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునికి సక భయం ఇచ్చి ఉభయులకు రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు ఉపదేశించనారంభించెను. ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక్క సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణను సేవించుతున్నాను. ద్వాదశి వ్రతము చేయుచున్నాను. ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్ధనులనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టము నన్ను మన్నింపుము. మీ ఎడల నాకు అమితమైన అనురాగము చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలెనని ఆహ్వానించి తిని. కాన నా ఆతిథ్యము స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేసి కృతార్థులు చేయండి. మీరు దయార్థ హృదయులు. ప్రథమము కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమును విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనం చూచు భాగ్యం నాకు కలిగినది. అందువలన నేను ఉపకారము మరువలేను. మహానుభావ, నా మనస్సంతోషంచే మిమ్మల్ని స్తుతింపజేయవలను. నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములు తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉంటాను. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ తోటి వారి మునిశ్రేష్ఠుల యందు శ్రీమన్నారాయణుని యందు మనసు గలవాడినై ఉండునట్లు నన్ను ఆశీర్వదించమని ప్రార్థించను. సహపంక్తిలో భోజనము దయచేయమని ఆహ్వానించరు. ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుడు ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రం తెలియజేయుచున్నది. నీవు నాకు ఇష్టడు కనుక తండ్రితో సమానమైన వాడివి. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీవు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీవు నాకు నమస్కరించలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడు వగు నీవు మనస్తాపం కలుగు చేసి అందున వెంటనే నేను తప్పక నెరవేర్చెదను. వెంటనే నేను తిరిగి ప్రాయశ్చిత్తమును అనుభవించి తిని. నాకు సంబంధించిన విపత్తు తొలగించుటకు నీవే దిక్కు. నీతో భోజనం చేయుట నా భాగ్యం గాన మరి ఒకటి అగునా అని దూర్వాస మహాముని పలికి, అంబరీషుడు అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నంతో సంతృప్తిగా విందారగించి అతని భక్తికి కడుంగా ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమునకు వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి నందు జరిగినది. కాన ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎట్టిదో మాహాత్యం గలదో గ్రహించితివి గదా. ఆ దినమున విష్ణుమూర్తిని క్షీరసాగర మదం నందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండుట కనుకనే ఆ రోజు మనకంటే శ్రేష్టతయు మహిమ కలిగి ఆ దినము చేసిన పుణ్యము ఇతర దినములతో పంచదానములతో చేసినంత ఫలము పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము నుండి పగలెల్లా హరినామము సంకీర్తనము చేసి గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసెదరో, ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూఢ భోజనము చేయును. అట్టి సర్వ పాపములు ఈ వ్రతం ప్రభావం వలన పటాపంచలైపోవును.
ద్వాదశి దినమున శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న ఆ గడియలు దాటకుండగానే భుజించవలెను. ఎవరికైతే వైకుంఠంలో స్థిరం నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ ఒక్కటియూ విడవకూడదు. శ్రీహరి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని దినముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అది చాలా గొప్ప వృక్షమై విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అతి అవసాన కాలంలో యమదూతలు పాలు కానీయక కాపాడును. అందులోకే ఈ కార్తీక మాస వ్రతమును చేసి దేవతలేగాక సమస్త మానవులు కూడా తరించవలేను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్యమందలి 31వ 29వ రోజు పారాయణం సమాప్తం. అదే విధంగా నేను ప్రతిరోజు చెప్పుచున్నట్లు కార్తీక మాసంలో దీపదానము మరియు వస్త్రదానము తరువాత వస్త్రదానం తర్వాత దక్షిణతో సహా బ్రాహ్మణోత్తములకి స్వయం పాకదానము, దీపం వెలుగుతూ వెండి ప్రమిదలు చిన్న చిన్న ప్రమిదలు తీసుకొని అందులో నెయ్యి పోసి వత్తి వేసి బంగారు ఒత్తిని ఒక చిన్నది తయారు చేసి ఇచ్చిన సహస్ర గోవులు దానం చేసినటువంటి ఫలితము, వెలుగుతూ బ్రాహ్మణునికి ఇచ్చిన సహస్ర గోవులు దానం ఇచ్చిన ఫలితము, అసలు ఆ ఫలితమునికి వర్ణనే లేదని పురాణాలు చెబుతున్నాయి. ఏ సంవత్సరమైనా ఒక సంవత్సరం కుదిరినచో వెండి దీపాలు చిన్న ప్రమిదల్లాంటివైనా తీసి బ్రాహ్మణోత్తములకి అందులో నెయ్యి పోసి ఇచ్చి దీపములు వెలుగుతూ దానం ఇవ్వండి. ఈ సంవత్సరం కుదరకపోతే తర్వాత సంవత్సరం అన్నా సంకల్పం చేసుకోండి. కుదిరితే చేస్తాము, దైవ సహాయం మనకు కావాలని కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. అదేవిధంగా పోలి పాడ్యం గురించి నేను వీడియో చేస్తున్నాను. అందరూ చూసి ఆ పోలి పాడ్యమిని అందరూ చేసుకొని మంచి ఫలితము పొందుతారని, కార్తీక మాహాత్యాన్ని అందరూ విన్న వారికిను చదివిన వారికిను సకల శుభములు కలగాలని మనస్ఫూర్తిగా శ్రీమన్నారాయణ్ణి వేడుకుంటూ, మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అందరూ నా ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.